3 మధ్యలో నుండి తూర్పు దక్షిణ వైపు కుడి ప్రక్కటెముకలు 4 మధ్యలో నుండి ఆగ్నేయం వైపు కుడి మోకాలు 5 మధ్యలో నుండి ఉత్తర దక్షిణ అక్షం వెన్నెముక 6 మధ్యలో నుండి వాయువ్యం వైపు ఎడమ భుజం 7 మధ్యలో నుండి పడమర వైపు ఎడమ ప్రక్కటెముకలు 8 మధ్యలో నుండి దక్షిణం వైపు నాభి లేదా బొడ్డు 9 మధ్యలో నుండి నైరుతి వైపు గుద మలద్వారం లేదా కాళ్ళు ఆచరణాత్మక గుర్తింపు వాటిని ఎలా గుర్తించాలి మీ ఇంటి ప్లాన్లో ఈ స్థానాలను గుర్తించడానికి ఈ క్రింది పద్ధతిని పాటించండి దశలవారీగా గుర్తించే పద్ధతి ప్లాట్ను చదరంగా మార్చుకోండి మీ ఇంటి స్థలం ఒకవేళ వంకరగా ఉంటే దాన్ని మొదట ఒక దీర్ఘచతురస్రం లేదా చతురస్రంలాగా సరిచేసుకోవాలి గ్రిడ్ గీయండి గల్లా విభజన ఇంటి పొడవు వెడల్పును 9 సమాన భాగాలుగా విభజించి నేలమీద సున్నంతో లేదా దారంతో గడులు గీయండి ఇప్పుడు మీకు 9x9 గడుల చదరంగంలాంటి ఆకారం వస్తుంది దారాలతో రేఖలు వేయండి ఈశాన్య మూల నుండి నైరుతి మూల వరకు ఒక దారాన్ని గట్టిగా లాగి పట్టుకోండి ఆగ్నేయ మూల నుండి వాయువ్య మూల వరకు మరో దారాన్ని లాగండి సెక్షన్ 3.1లో చెప్పిన మిగతా దేవతల స్థానాల మధ్య కూడా దారాలు కట్టండి మర్మబిందువు గుర్తింపు ఈ దారాలు ఇంటి మధ్యలో ఉన్న 9 గడులు లేదా బ్రహ్మస్థానంలో ఎక్కడైతే ఒకదానికొకటి తాకుతాయో అదే మహామర్మస్థానం హెచ్చరిక ఈ బిందువు ఒక చిన్న చుక్క కాదు సుమారుగా 6 అంగుళాల వెడల్పు ఉన్న వృత్తంగా భావించాలి మర్మవేధ కలిగే దుష్ప్రభావాలు మర్మస్థానం మీద ఏదైనా నిర్మాణం వస్తే దాన్ని మర్మవేధ అంటారు దీనివల్ల వాస్తుపురుషుడికి ఆయా అవయవాల్లో నొప్పి కలుగుతుందని తద్వారా నివాసులకు కష్టాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది సాధారణ లోపాలు 1 స్తంభవేధ పిల్లర్ హిట్ మర్మస్థానం మీద సరిగ్గా పిల్లర్ రావడం ఇది చాలా ప్రమాదకరం 2 కుడియవేధ వాల్ హిట్ మర్మరేఖ వెంబడే గోడ కట్టడం 3 ద్వారవేధ మెయిన్ డోర్ సరిగ్గా మర్మబిందువు మీద ఉండడం 4 శల్యవేధ అండర్గ్రౌండ్ డిఫెక్ట్స్ 5 కూపవేధ సెప్టిక్ ట్యాంక్ లేదా సంప్ మర్మస్థానంలో సెప్టిక్ ట్యాంక్ లేదా సంపు తవ్వడం